హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషితా టాక్స్. ఈరోజు మన వీడియోలో స్వీట్ ఎప్పుడు తినాలి అనిపించినా సరే జస్ట్ 5 నిమిషాల్లో చేసుకునే బ్రెడ్ హల్వా జ్యూసీగా టేస్టీగా ఎలా చేయాలో చూద్దామండి. ఇలా చేసిన స్వీట్ 2 నుంచి 3 రోజులు కూడా చేసుకోవచ్చు. ముందుగా నేను ఇక్కడ ఒక 5 బ్రెడ్ స్లైసెస్ని అయితే తీసుకున్నాను అండి. బ్రెడ్ ఏదైనా పర్లేదండి, మిల్క్ బ్రెడ్ ఉంటే ఇంకా మంచిది, ఎందుకంటే అది కొంచెం స్వీట్గా ఉంటుంది కదా, హల్వా అనేది ఇంకా టేస్టీగా వస్తుంది. బ్రెడ్ తీసుకొని సైడ్స్ ఉన్న ఈ బ్రౌన్ పార్ట్ని అయితే తీసేసుకుందాము అండి. ఇలా మధ్యలోకి కట్ చేసుకొని వీటిని సపరేట్గా పెట్టుకుందాము. బ్రౌన్ పార్ట్ని ఎందుకు పడేయడం అనుకుంటే అది కూడా వేసుకోవచ్చు, కాకపోతే కొంచెం సిరప్ ఎక్కువగా తీసుకోండి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ కానీ నెయ్యి కానీ తీసుకోండి. నెయ్యి తీసుకున్నామంటే మంచిదండి, టేస్ట్తో పాటు హెల్దీ కదా. దీంట్లో మనం కట్ చేసుకొని ఉంచిన బ్రెడ్ స్లైసెస్ని అయితే చక్కగా ఫ్రై చేసుకుందామండి. ఈ బ్రెడ్ హల్వా అనేది మంచి కలర్తో రావాలంటే మనము వేయించుకునే విధానంలోనే ఉంటుందండి. ఈ బ్రెడ్ స్లైసెస్ని మంచి కలర్ వచ్చేంత వరకు రెండు వైపులా ఇలా తిప్పుతూ వేయించుకుందాము. వీటిని ఒక టిష్యూ పేపర్లో కానీ ప్లేట్లో కానీ తీసి పక్కన పెట్టుకోండి. అలానే మనం బ్రెడ్ తీసుకునేటప్పుడే మరీ ఫ్రెష్గా ఉన్న బ్రెడ్ కాకుండా ఒక 2-3 రోజులు అలా పక్కన పెట్టి తీసుకున్నాము అంటే కాస్త డ్రై అవుతుంది, దాంట్లో మాయిస్ట్ అనేది తగ్గుతుంది కదా. అలాంటి బ్రెడ్ అయితే ఈ బ్రెడ్ హల్వా అనేది మంచి టేస్టీగా వస్తుందండి. ఇప్పుడు వేరొక ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకొని కాజు అలానే కిస్మిస్ కూడాను ఫ్రై చేసుకుంటున్నాను. మీ దగ్గర ఇంకా బాదం వేరే డ్రై ఫ్రూట్స్ ఏమి ఉన్నా సరే ఈ టైంలోనే వేసేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ బ్రెడ్ హల్వాలో ఎన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఉంటే అన్ని వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 కప్ వరకు షుగరు, 1/2 కప్ వరకు వాటర్ వేసుకొని ఈ షుగర్ మొత్తం కూడాను కరిగే విధంగా ఇలా కలుపుతూ ఉన్నాము. అలానే ఒక 4 యాలకులను కూడాను దంచి వేయండి, ఫ్లేవర్ బాగుంటుంది. దీనికి మరీ పాకం రావాల్సిన పని లేదండి. మనం చేసుకునే గులాబ్ జామ్ సిరప్ కంటే కొంచెం ఎక్కువగా వస్తే సరిపోతుంది. వేళ్ళతో తీసుకొని చూసాము అంటే కాస్త స్టిక్కీగా అనిపిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ సిరప్లో మనం ఫ్రై చేసుకొని ఉంచుకున్న బ్రెడ్ స్లైసెస్ని అన్నీ కూడాను వేస్తున్నాను. ఇలా బ్రెడ్ స్లైసెస్ వేసిన తర్వాత స్టవ్ని అయితే లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. లాస్ట్ వరకు కూడాను స్టవ్ అనేది లో ఫ్లేమ్లో మాత్రమే ఉండాలి, ఎందుకంటే ఈ సిరప్ మొత్తం కూడాను ఈ బ్రెడ్ అనేది మెల్లిమెల్లిగా పీల్చుకుంటూ మెత్తగా అవుతూ ఉంటుందండి. అలా కాకుండా హై ఫ్లేమ్లో పెట్టి చేసాము అంటే స్వీట్ అనేది అంత టేస్ట్ రాదు, అలానే మధ్యలో గట్టిగా తగులుతూ ఉంటుంది. ఇలా చేయడం వల్ల సిరప్ని చక్కగా పీల్చుకొని బ్రెడ్ మెత్తపడి హల్వా అనేది మంచి కలర్లో కూడాను వస్తుంది. చూడండి, ఇలా మధ్యలో కలిపితే మనకి హల్వా రెడీగా అవుతూ ఉంటుంది. దీంట్లో ఒక 4 టేబుల్ స్పూన్లు అంటే 1/2 కప్పు కంటే తక్కువగా పాలుని వేసుకోండి. పాలు దీనికి ఎక్కువగా పట్టవు, కానీ లాస్ట్లో వేసుకొని మాత్రమే కలపండి, అప్పుడే మంచి టేస్ట్ అనేది వస్తుంది. చూడండి, ఇక్కడ మనకైతే బ్రెడ్ హల్వా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది, జ్యూసీగా మంచి టెక్చర్తో. దీంట్లో డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసాను, అలానే ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ నెయ్యిని కూడాను వదులుతూ ఉంది కదా. స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నానండి. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా అప్పటికప్పుడు స్వీట్ తినాలి అనిపించినా సరే బ్రెడ్ ఉంటే సరిపోతుంది, 5 నిమిషాల్లో చేసుకోవచ్చండి. పైన ఇలా కాజు కిస్మిస్తో గార్నిష్ చేసేసుకొని తినేయడమే. ఇలా చేసిన స్వీటు 2-3 రోజుల వరకు కూడాను స్టోర్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. మీకు కనుక నచ్చితే ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.